కృపగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివి ప్రేమా సంపూర్ణుడవయ్యా నీవు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా జగతికి రక్షకుడా దీనదయాళుడా వసుదైక దేవుడవయ్యా నీవు జగతికి రక్షకుడా దీనదయాళుడా దేవాతి దేవుడవయ్యా నీవు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆనందించెద నీలో నేనెల్ల వేళలా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా యెషయా గ్రంథం 61వ అధ్యాయం యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల. మళ్ళీ చెర అంటున్నాడు ఇక్కడ.
యెషయా భక్తుడు ఏమన్నాడంటే, ఇది యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు వారు భూలోకానికి రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయండి. యేసయ్య భూమి మీదకి వచ్చాడంటే పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటంటే చెరలో ఉన్న వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడి వారిని విడిపించుటకు అనే చెప్తున్నాడు. చాలామంది చెరలో ఉన్న వాళ్ళని విడిపించడం అంటే బాధల్లో ఉన్న వాళ్ళని విడిపించడం, రోగాల్లో ఉన్న వాళ్ళని విడిపించడం, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఈ తప్పుడు మాటలు చెబుతుంటారు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కారణాల్లో ఒక కారణం ఏంటంటే, పాత నిబంధన భక్తులు ఆదాము మొదలుకొని బాప్తిస్మమిచ్చి యోహాను వరకు కూడా యేసుక్రీస్తు వారి కంటే ముందున్నటువంటి పాత నిబంధన భక్తులందరూ కూడా చనిపోయి మృతుల లోకములో అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నారు. వారిని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ మాటే ఈ యెషయా గ్రంథములో రాసినటువంటి మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమాధులు తెరవబడినంటే మామూలుగా సమాధులు ఏమన్నా తెరవబడి అంటే లేదు. సమాధులు తెరవబడెను అంటే ఏ సమాధి కూడా యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు తెరవబడలా, ఆయన సమాధి ఒకటే తెరవబడింది. మరి సమాధులు తెరవబడిన అంటే ఏంటి? సమాధులు అంటే సమాధులు కాదు, చనిపోయినటువంటి వారు ఉండేటువంటి మృతుల లోకము తెరవబడెను. సమాధులు తెరవబడటం అంటే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు మరి నేను ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారము పాత నిబంధన భక్తులు ఉండేటువంటి స్థలము చెర. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చనిపోయినప్పుడు చెరలోనికి వెళ్ళాడు. చెరలోనికి వెళ్ళి ఏం చేశాడు? చెరలో ఉన్న వారికి సువార్త చెప్పి, చెరలో ఉన్న వారందరికీ సువార్త బోధించి, ఆ చెరలో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చెరను ఖాళీ చేసి చెరను చెరగా కొనిపోవటం అంటే ఇదే. ఆ చెరలో ఉన్న వారందరినీ తన వెంట తీసుకుని వచ్చాడు. అప్పుడే యెరూషలేము పట్టణములో చాలామంది పాత నిబంధన భక్తులు, వీళ్ళలో పాపులు లేరు, పరిశుద్ధులని రాయబడింది, పట్టణములో అనేకులు కనపడ్డారంటండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆరోహణం అవడానికి ముందుగా కొంతకాలం భూమి మీద శిష్యులతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైంలో ఈ వచ్చినటువంటి పాత నిబంధన భక్తులు అనేకులకు కనపడ్డారని రాయబడింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి బయటకు వచ్చిన పరిశుద్ధులు ఎవరు అనగా చెరలో ఉన్నవారు బయటికి వచ్చారు. చెరలో ఉన్న వారందరినీ ఆయన వెంటబెట్టుకొని వచ్చాడు. ఆరోహణమైనప్పుడు నీవు చెరను తీసుకొని పోతివి, చెరలో ఉన్న వారిని విడిపించితివి. యెషయా చెప్తాడు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన వచ్చాడు. చనిపోయిన వాళ్ళు ఆడుంటారు బాబు? పాపులు చనిపోతే పాతాళంలో ఉంటారు, నీతిమంతులు చనిపోతే చెరలో ఉంటారు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి కంటే ముందు. ఈ చెరలో నుండి యేసుక్రీస్తు వారి వెంట పైకొచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను. మూడో భాగం ఏంటంటే అగాధము. మృతుల లోకములో మూడో భాగము అగాధము. ఈ అగాధాన్ని గురించి కూడా బైబిల్ చెబుతుంది. అగాధం గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశను. పాతాళమేమో పాపులకి, చెరేమో నీతిమంతులకి, అగాధము ఎవరికి అంటే సాతానుకి. అగాధములో ఉండేది సాతానుడు. అగాధము ఎవరి కోసం అంటే సాతానుని బంధించి ఉంచడము కోసము అగాధం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ అగాధం గురించి అబ్రహాం గారు కూడా చెప్పాడు. లోకా 16:26లో లాజరేమో అబ్రహాం దగ్గర ఉన్నాడు, ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు. పాతాళములో ఉన్న ధనవంతుడు అబ్రహాం గారితో కేకేసి ఏమన్నాడంటే, లాజరు చేత ఒక్క చుక్క నీటిని పంపియ్యా అంటే అబ్రహాం గారు ఏమన్నాడు తెలుసా?
కుమారుడా, మాకును మీకును మధ్యలో మహా అగాధముంచబడింది. అంటే అర్థం ఏంటి? పాతాళ లోకానికి చెరకి, అంటే పాతాళానికి చెరకి మధ్యలో అగాధం అనేది ఉంటుంది. చాలామందికి బలిపీఠం కింద ఆత్మలు ఎవరో అర్థం కావటం లేదు. మీకు నేను చెప్పేటువంటి ఈరోజు విషయాలు అర్థమైతే మీకు చాలా తేలిగ్గా ఉంటుందండి. చనిపోయినటువంటి వారు పాపులైతేనేమో పాతాళంలో ఉంటారు, నీతిమంతులైతేనేమో చెరలో ఉంటారు. పాతాళానికి చెరకి మధ్యలో అగాధం ఉండిద్ది. ఈ అగాధము 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు సాతానుని ఈ అగాధంలోనే బంధిస్తారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక 4వ ప్లేస్ ఏంటంటే కటిక చీకటి కలిగిన బిలము. 2 పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 4వ స్థలం ఏంటంటే కటిక చీకటి కలిగిన బిలము. ఇందులో ఎవరుంటారయ్యంటే పూర్వము కొంతమంది దేవదూతలు పాపం చేశారు. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అన్నది మీకు రాబోయే దినాల్లో చెప్తాను. కొంతమంది దేవదూతలు పూర్వదినాల్లో పాపం చేశారు. మనుషులే పాపం చేస్తారనుకుంటే దేవదూతలు కూడా చేస్తారా పాస్టర్ గారు అంటే చేస్తారు అని బైబిల్ చెబుతుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెట్టకపోతే నిన్ను నన్ను విడిచిపెడతాడా? దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడా? పాతాళ లోకమందలి. మళ్ళీ ఈ మాట వస్తుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళని అండమాను పంపిలా. దేవదూతలు పాపం చేసినప్పుడు చంద్రమండలం పంపిలా. దేవదూతల పాపం చేసినప్పుడు పాతాళ లోకమందలి. పాతాళ లోకమందలి ఎక్కడ పెట్టాడు? కటిక చీకటి కలిగిన బిలములలోకి తోసి తీర్పు వరకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను. తీర్పులు జరిగేటప్పుడు దేవదూతలకు కూడా ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు జరిగిందాకా వారందరినీ ఆ బిలములో తోసి బంధించి ఉంచాడు. అక్కడ కటిక చీకటి అన్నమాట, ఏమీ కనపడదు, డార్క్నెస్. దేవదూతల పాపాన్ని గురించి యోధా పత్రికలు కూడా రాయబడి ఉండిద్ది. యోధా పత్రిక 6వ వాక్యంలో ఏమనుండిద్దంటే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అంటే ఈ 4వ స్థలం పేరు ఏంటంటే కటిక చీకటి కలిగిన బిలము. గ్రీకులో టార్టారస్ అంటారు. ఈ కటిక చీకటి కలిగిన బిలములోకి పాపము చేసిన దేవదూతల్ని తోసేశాడు, బంధించి అడుంచాడు. ఇప్పుడు మొత్తం పాతాళ లోకంలో 4 ప్లేసులు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, ఒకటేమో పాతాళము, అందులో ఎవరుంటారు? పాత నిబంధన పాపులు ఉంటారు. రెండోదేమో చెర, అందులో ఎవరుంటారు? పాత నిబంధన నీతిమంతులు ఉంటారు. 3వది అగాధము, అది సాతాను టెంపరీగా సాతాను కోసం ఏర్పాటు చేసిన ప్లేసు. 4వది కటిక చీకటి కలిగిన బిలము. ఇందులో ఎవరుంటారయ్యా అంటే పాపము చేసిన దేవదూతలని దేవుడు అక్కడ బంధించి ఉంచాడు. ఇక ఇది భూమి లోపల ఉన్నటువంటి మృతుల లోకము యొక్క వివరణ. భూమి పైన ఏమున్నాయో ఆకాశాల గురించి కూడా మనకు తెలియాలి. ఎందుకు తెలియాలంటే వీటికి వాటికి లింక్ ఉందన్నమాట. భూమి లోపల ఉన్నటువంటి మృతుల లోకంలో 4 అరలు ఉంటాయి. భూమి పైన ఉన్న ఆకాశాలు, వాటి గురించి తెలుసుకుందాం. 3 ఆకాశాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్తాను, వినండి, టైం అయిపోతుంది కనుక. ఆకాశాలు ఎన్నంటే ఆకాశం ఒకటి కాదు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఏం చేశాడు? ఆది యందు భూమి ఆకాశములను, భూమి ఆకాశములను అంటే ఏంటి? భూమి అన్నాడు, బాగానే ఉంది. ఆకాశములు అంటే అర్థం ఏంటి? బహువచనం ఉపయోగించాడు. హెవెన్స్ అన్నాడు అంటే ఒకటి కాదు, ఆకాశాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం.
అవి ఆకాశాలు. బైబిల్ ప్రకారము 3 ఆకాశాలు ఉన్నట్టుగా బైబిల్ చెబుతుంది. నేను త్వరగా చెప్తా వినండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆకాశం అన్నాడు. ఈ ఆకాశం ఏం ఆకాశం అంటే మొదటి ఆకాశము. భూమి మీద నుండి 500 కిలోమీటర్ల దూరం వరకు మన కంటికి కనపడేటువంటి ఈ ఆకాశము మొదటి ఆకాశం అంటారు. ఈ మొదటి ఆకాశంలో గాలి ఉంటుంది. మొదటి ఆకాశములో పక్షులు ఎగురుతాయి. మొదటి ఆకాశంలో అంధకార శక్తులు దురాత్మలు ఉన్నాయి. దీనిని మొదటి ఆకాశం అంటారు. భూమిపైన ఉన్నటువంటి మొదటి పొర, అట్మాస్ఫియర్. ఈ మొదటి ఆకాశం గురించి అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. అందులో ఒకటి మీకు చెప్పాను, ఎఫెసీ పత్రిక 6:12 అని. ఇక దానిపైన రెండో ఆకాశం ఉందన్నమాట. మొదటి ఆకాశం 500 కిలోమీటర్లు ఉండిద్ది. అందులో పక్షులు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, గాలి ఉంటుంది, వాతావరణం ఉంటుంది, మేఘాలు ఉంటాయి. ఇది మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశం పైన రెండవ ఆకాశం ఉంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం, వాటి కొలనూలు భూమి యందంతట వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అంటే ఇక్కడ రెండవ ఆకాశము. మొదటి ఆకాశంలోనే గాలి ఉంటుంది, దురాత్మలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, అట్మాస్ఫియర్ అనేది ఉండిద్ది. అది 500 కిలోమీటర్లే భూమి మీద. అది దాటిన తర్వాత ఏముంటుంది అంటే రెండవ ఆకాశము. ఈ రెండవ ఆకాశంలో ఎవరుంటారంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటారు. సూర్య చంద్ర నక్షత్రాలు ఉండేది రెండవ ఆకాశం. ఇక ఈ రెండవ ఆకాశం గురించి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. టైం అయిపోతుంది కనుక ముందుకు వెళ్దాము. మీరు పుస్తకంలో చదువుకోండి. మూడవ ఆకాశాన్ని గురించి చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 66:1, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము సింహాసనం అంట. అంటే ఏంటి? మూడో ఆకాశం. ఇక్కడ బైబిల్లో మొదటి ఆకాశానికి, రెండో ఆకాశానికి, మూడో ఆకాశానికి మూడిటికి ఒకే పేరు వాడారు తెలియక. మొదటి ఆకాశం దగ్గర ఆకాశం అన్నారు, రెండో ఆకాశం దగ్గర ఆకాశమే అన్నారు, మూడో ఆకాశం దగ్గర ఆకాశమే అన్నారు. అందువలన ప్రజలకు తెలియటల్లా. మొదటి ఆకాశం వేరు, రెండో ఆకాశం వేరు, మూడో ఆకాశం వేరు. మొదటి ఆకాశంలో గాలి ఉంటుంది, వాతావరణం ఉంటుంది, జీవరాశి ఉంటుంది, పక్షులు ఉంటాయి. ఇది మొదటి ఆకాశము. రెండో ఆకాశంలో గాలి ఉండదు, సూర్యచంద్ర నక్షత్రాలు మాత్రమే ఉంటాయి, శూన్యంగా ఉండిద్ది. దానిపైన మూడవ ఆకాశం ఉంది. ఈ మూడవ ఆకాశములో దేవుడు ఉంటాడు. ఆకాశము నా సింహాసనం అంటే మూడో ఆకాశం. ఆకాశము నా సింహాసనం. అదే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8:27లో భక్తుడు అంటాడు, ఆకాశ మహాకాశాలు సహితము నిన్ను పట్టజాలవు. అంటే దేవుడు ఉండడానికి మొదటి ఆకాశము, రెండో ఆకాశము అనుకూలంగా ఉండదు, అవి పట్టవు అని ఇక్కడ రాయబడింది. ఆకాశం అంటే మొదటి ఆకాశం, మహాకాశం అంటే రెండో ఆకాశం. ఈ రెండిటి పైనున్నది మూడో ఆకాశము. ఇదే దేవుడుండే స్థలం. మత్తయి సువార్త 5:34లో ఇదిగో ఆకాశము దేవుని సింహాసనమని వ్రాయబడి ఉన్నాడు. అయితే ఈ ఆకాశాల గురించి మీకు ఎందుకు నేను చెప్పానంటే, మూడవ ఆకాశము దేవుడుండే చోటు. మూడవ ఆకాశములో దేవుని సింహాసనం ఉండిద్ది. ఈ మూడో ఆకాశాన్నే పరదైసు అని పిలుస్తారు. చాలామంది ఏం చెబుతున్నారంటే పరదైసు అనేది భూమిలోనే ఉందంటున్నారు. వాళ్ళకి అర్థం కాల ఈ విషయాలన్నీ. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏమి కన్ఫ్యూజ్ పడొద్దు. పరదైసు అనేది భూమిలో ఉండదు. మళ్ళీ చెబుతున్నా, పరదైసు అనేది భూ సంబంధమైంది కాదు. పర అంటే అదర్ దాన్ ఎర్త్ అన్నమాట.
పర అంటేనే వేరే అని అర్థము. పరదైసు భూమిలో ఉండిద్దని కొంతమంది పిచ్చి మాటలు చెబుతున్నారు. బైబిల్ చెబుతుంది పరదైసు అనేది భూమిలో ఉండదు. భూమిలో మృతుల లోకంలో ఉండేది 4 అరలే. 1 పాతాళము, 2 చెర, 3 అగాధము, 4 కటిక చీకటి కలిగిన బిలము. భూమిపైన 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము. ఈ 3వ ఆకాశాన్నే పరదైసు అంటారు. మీకెలా తెలుసారంటారేమో, వాక్యం చదువుతాను చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. పౌలు గారు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, 14 ఏళ్ల కిందట అతను 3వ ఆకాశానికి కొనిపోబడినని పౌలు గారు అన్నాడు. అంటే పౌలు గారి మాటల్లోనే 3 ఆకాశాలు ఉన్నాయని తెలిసిపోతుంది. పౌలు గారు అక్కడ ఏమని రాశాడు? 14 సంవత్సరాల కిందట ఒక మనుషుడు 3వ ఆకాశమునకు కొనిపోబడిన. వాస్తవంగా పౌలే వెళ్ళింది, కానీ పౌలు గారు తన మీద కాకుండా ఇండైరెక్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. బాగానే ఉంది అంతవరకు. 3వ వచనం, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. 3వ ఆకాశానికి తీసుకెళ్లారంటున్నాడు, కింద వచనంలో పరదైసు అంటున్నాడు. అంటే ఏంటి? ఒకసారి 3వ ఆకాశం అని, ఒకసారి పరదైసు అని వాడాడంటే పరదైసు 3వ ఆకాశం ఒకటే. మనం ఇప్పుడు దాకా 3వ ఆకాశం అని ఎది చెప్పుకున్నామో ఆ 3వ ఆకాశాన్నే పరదైసు అంటారు. ఇప్పుడు మీ పరదైసు గురించి ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభువారు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చెరలో ఉన్న ఆత్మలను విడిపించి తనతో పాటు తీసుకొని యేసుక్రీస్తు వారు వెళుతూ ఈ చెరలో ఉన్న ఆత్మలన్నిటినీ తీసుకెళ్ళి పరదైసులో పెట్టాడు. అది కథ. మృతుల లోకంలో ఉండేటువంటి 4 భాగాల్లో ఒక భాగాన్ని ఖాళీ చేశాడు. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు నీతిమంతులు చనిపోతే చెరలోనికి వెళ్తారు. యేసు ప్రభు తర్వాత ఇక ఎవరు చనిపోయినా కొత్త నిబంధన నీతిమంతులు డైరెక్ట్గా పరదేశకి వెళ్ళిపోతారు. అంతేగాని కిందకి మృతుల లోకానికి వెళ్ళరు. యేసుకు ముందు చనిపోయిన వారు మృతుల లోకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు తర్వాత చనిపోయిన నీతిమంతులందరూ కూడా డైరెక్ట్గా పరదైసుకు వెళతారు. అందుకనే లూకాసు సువార్త 23:43లో సిలువలో దొంగతో యేసయ్య ఏం చెప్పాడంటే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. అంటే పరదైసుకు వెళ్ళినటువంటి క్రొత్త నిబంధన భక్తుడు మొదటివాడు సిలువలో దొంగ. అంతకు ముందున్న వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళాలి, పాతాళ లోకానికి వెళ్ళాలి. చెరనేటువంటి స్థలంలో వాళ్ళు వెయిట్ చేయాలి. ఈ యేసుక్రీస్తు వారు చెరలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పరదైసులోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచాడు. అంటే ఇప్పుడు ఏంటి? పాపులందరూ ఇప్పుడు చచ్చిపోయినా కానీ మృతుల లోకంలో భూమిలో ఉన్నటువంటి పాతాళంకే వెళతారు. మరి అక్కడ ఉన్నటువంటి అగాధం అనేది కూడా అలానే ఉంది, కటిక చీకటి కలిగిన బిలం కూడా అలానే ఉంది. చెర అనేది మాత్రమే ఖాళీ అయిపోయింది. చెరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పరదైసుకు వెళ్ళారు. పరదైసుకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరైనా ప్రార్థనకు వచ్చే వ్యక్తి చనిపోయారు, ఒక దైవ సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఎవరైనా నీతిమంతులు చనిపోయారు, ఎక్కడికి వెళ్తారయ్య అంటే నేరుగా వాళ్ళు పరదేశుకు వెళ్తారు. సంఘము దిగి వచ్చేటువంటి క్రీస్తునందున్న మృతులు వాళ్ళే. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్నాడు కదా. ఆ పరదైసులో ఉన్న వాళ్ళని ఎంటబెట్టుకొని దేవుడు మధ్యాకాశంకి వస్తాడు. భూమి మీద ఉన్న మనం పైకి వెళ్ళి అందరం అక్కడ కలుసుకుంటాము. చనిపోయి పరదైసులో ఉన్న వాళ్ళు మధ్యలోకి పైనుండి వస్తారు. భూమి మీద ఉన్నటువంటి సంఘం మహిమ దేహాలు ధరించుకొని పైకి వెళుతుంది. మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. అది కదా. కనుక ఈ మృతుల లోకం అర్థమైతే మీకు మిగతా విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి. రేపు నేను బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ఎవరు, వాళ్ళు అసలు బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారు అన్న విషయాన్ని రేపు చెప్తాను. ఈరోజు మీకు అర్థమైంది కదా. భూమి లోపల మృతుల లోకం ఉంది, అందులో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి అగాధము,
అగాధంలో పాత నిబంధన పాపులు ఉంటారు, ఇప్పుడు కూడా కొత్త నిబంధన పాపులు కూడా పాతాళ లోకంలో ఉంటారు. భూమి లోపల 4 మృతుల లోకంలో 4 భాగాలు. ఒకటేంటి? పాతాళం. పాతాళంలో పాపులు ఉంటారు. రెండవది చెర. అందులో పాత నిబంధన భక్తులు నీతిమంతులు ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి సిలువలో మరణించి వాళ్ళందరం తీసుకెళ్ళి ఆయన పరదేశంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెర అనేది లేదు. ఆయన చెరను చెరగా కొనిపోయాను. యెషయా భక్తుడు చెప్పినట్టుగా ఆయన చెరలో ఉన్న వారిని విడిపించుటకు వచ్చానన్నాడు. కనుక చెర ఇప్పుడు లేదు. మూడోది అగాధము. ఈ అగాధములో 1000 సంవత్సరాల ముందు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగేటప్పుడు సైతాన్ని తీసుకెళ్ళి అందులో పడేసి బంధిస్తారు. ఇక 4వ స్థలము కటిక చీకటి కలిగిన పిల్లలు. ఇందులో దేవదూతలు ఉంటారు. వీళ్ళని దేవుడు దేవదూతల తీర్పు జరిగేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలన తరువాత దేవదూతల తీర్పు జరిగిద్ది. అప్పుడు తీర్పు తీర్చి వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాడు. ఇది మృతుల లోకము యొక్క వివరణ. ఇప్పుడు ఒక విశ్వాసిగా, ఒక దైవ సేవకుడిగా నువ్వు అర్థం చేసుకో. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నువ్వు పరదేశు దగ్గరికి దేవునితో వెళ్తావా? పాతాళంకి వెళ్తావా? ధనవంతుడు పాతాళంకి వెళ్ళాడు. పేద లాజరు అబ్రహాము రొమ్మనేటువంటి చెరలోకి వెళ్ళాడు. కానీ యేసయ్య విడిపించాడు. ఈరోజు చనిపోతే నీ భవిష్యత్తు ఏంటి? చనిపోతే ఎక్కడికి వెళ్తావు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని సిద్ధపడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది